నేడు జూలై 18వ తారీఖు ప్రకృతి కవి, ప్రజాకవి మరియు సహజ కవి అయిన శ్రీ అందేశ్రీ గారి జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకున్నందుకు సంతోషిస్తున్నాము. అందేశ్రీ గారు రేపర్తి గ్రామం, మద్దూరు మండలం, జనగామ జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఊహ తెలియని రోజులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒక పశువుల కాపరిగా, ఒక మేకల కాపరిగా, ఒక తాపి మేస్త్రిగా అతను ప్రకృతిలో ఇలా పశువులను మేపుతూ సహజ సిద్ధంగా మరియు సమాజంలో సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం మరియు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల కోసం మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పాటలు, ఎన్నో కవిత్వాలు రాసిన అందేశ్రీ గారి జయంతి నేడు. మరియు అతను ఎన్నో సినిమా పాటలు, గంగా సినిమాలో పాటలు పాడినందుకు అతనికి నంది అవార్డు ఇవ్వడం జరిగింది. మరియు అతను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువకులను, ఉద్యోగులను, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అతను చైతన్యపరచడం జరిగింది. మరియు ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024వ సంవత్సరం జూన్ 2వ తారీఖున అతనికి రేవంత్ రెడ్డి గారు అతనికి ₹1 కోటి చెక్కును బహుమానంగా ఇవ్వడం జరిగింది. మరియు అతను ఎన్నో పాటలు, ఎన్నో రచయితలు, ఎన్నో ఒగ్గు కథలతోటి అతను ప్రజల్లో వచ్చారు. ఎన్నో సందర్భాల్లో అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలనే పరిస్థితి కూడా రావడం జరిగింది. అయినా కూడా తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అతను పట్టుదలతోటి ఎన్నో గేయాలు, కవిత్వాలు, పాటలు పాడుకుంటూ మన మధ్యలో ఈరోజు లేకున్నా అతను గుండెపోటుతోటి 2025వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున స్వర్గస్థులైన అతను నేటికి ప్రజల నాలుక మీద జీవించే ఉంటారు. చల్లని చిరుగాలిల రూపంలో, లేలేత సూర్యుల కిరణాల రూపంలో కూడా అతను మన చుట్టే ఉంటారు, మన నాలిక మీద జీవించే ఉంటారని ఈ ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెలియజేస్తున్నాను. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్, రాకాడేష్, ఈ కార్యక్రమానికి డాక్టర్ లక్కరాజు నిర్మల మేడం గారు, విశ్వ నియమాల ప్రచారకులు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రామానికి వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.